ఒక్క మాటలో దేవుని గొప్ప వాగ్దానం. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుతున్నా వినండి. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నాడనంటే, దేవుని బలాన్ని నీవు వెదికి గనక సంపాదించుకోగలిగితే ఓ విశ్వాసి, నీవు అబ్రహాము పొందిన నీ ఆశీర్వాదములు పొందుతావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటని అంటున్నాడు, ఆయన సన్నిధిని నిత్యము వెదకండి. అబ్రహాము వంశస్థులారా. అబ్రహాము వంశస్థులు అంటే ఎవరు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు మీరు విశ్వాసులు, మీకు తండ్రి ఎవరు? అబ్రహాము. నాకు తండ్రి ఎవరు? అబ్రహాము. విశ్వాసులకు మూలపురుషుడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈరోజు మీరు దేవుని నమ్మినట్లయితే, అబ్రహాముకి వెండిని బంగారమును విస్తారమైన పశువులను బహుధనమును ఎలాగునైతే ఇచ్చాడో, ఆదికాండము 13వ అధ్యాయం 2వ వాక్య ప్రకారంగా ఈరోజు దేవుడు మీ జీవితాలలో కూడా వాటిని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. అవును, మీరు అంటారేమో, పాస్టర్ గారు మేము కొంచెం సంపాదించుకున్నాం అని మీరు కొందరు అంటారు. కొంతమంది ఏమో, ఎక్కడ పాస్టర్ గారు ఉన్న వాటిని కూడా తాకట్లు పెట్టుకున్నాం, ఏమి సంపాదించాం అని మీరు అంటారేమో. ఇప్పటి నుండి ఆ మాట కొట్టివేయబడును గాక. ఇప్పటి నుండి కొంచెము సంపాదించిన వారు ఎక్కువ సంపాదించుదురు గాక. తాకట్లు పెట్టిన వారు పొగొట్టుకుని దానికన్నా రెండింతలు మీరు మేలులు పొందుదురు గాక. అవును, ఈ 2వ నెలలో రెండింతల ఆశీర్వాదము దేవుడు మీకు దయచేయును గాక. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోనండి. అంటే ఒకప్పుడు వాళ్ళు కూడా ఇట్లాగ అనుకున్నారు, మీలాగానే. ఏమోనండి, ఎట్లా ఉంటాయో పరిస్థితులు అనుకున్నారు. కానీ వాటన్నిటినీ ఆశీర్వాదకరంగా మార్చేశాడు దేవుడు. వాటన్నిటినీ మలిచివేశాడు దేవుడు. చూడండి, అద్భుతంగా త్రిప్పివేశాడు. కష్టాలన్నీ తొలగించేసి గొప్ప మేలులతో నింపేశాడు. ఈరోజు మీ జీవితాలలో కష్టాలన్నీ తొలగించి, అబ్రహాము సంతతి వారలారా, అబ్రహాము వంశస్థులారా, ఓ విశ్వాసులారా, దేవుడు అబ్రహామును దీవించినట్లుగా మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాడు. ఆ ఆశీర్వాదము ఈ సంవత్సరమే, ఈ రోజు నుండి మీకు ప్రారంభమై ఇది మొదలుకొని నిరంతరము మీకు తోడుగా ఉండి మీరు రోజు రోజుకి వర్ధిల్లబోతూ ఉన్నారు. నమ్మితే దేవుని స్తోత్రాలు చెప్పండి. కన్నులు మీండి మరి ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్క మాటలో మీ గొప్ప వాగ్దానాన్ని స్వీకరించిన ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఈరోజు మొదలుకొని నిరంతరము మీ కృప, మీ ఆదరణ, మీ ఆశీర్వాదము బిడ్డలకు సమృద్ధిగా దయచేయమని. నాయనా, అబ్రహాము ఎలాగూ ఆశీర్వదించబడి ఉన్నాడో, ఈ పిల్లలు కూడా అలాగుననే ఆశీర్వదించబడబోతున్నందుకు మీకు వందనాలు. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొని మీ సన్నిధిలో ఉన్న నిత్య సంతోషము బిడ్డలకు సమృద్ధిగా ప్రసాదించమని యేసు నామములో ప్రార్థించి బ్రతిమాలి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని పిల్లలారా, దేవుడు ఈరోజు అబ్రహామును దీవించినట్లుగా మిమ్ములను, మీ కుటుంబములను దీవించబోతూ ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. సిలువ మిషన్ అడ్డాడ స్వస్థతశాల వారిచే నిర్వహించబడుచున్న శక్తివంతమైన ప్రార్థనా కూడిక. దేవునితో ముఖాముఖి ప్రార్థన. దేవునితో ముఖాముఖి ప్రార్థన ఫిబ్రవరి 8వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ, పామర్రు మధ్యలో, అడ్డాడనందు జరుగును. పూర్వపు దినములలో దేవుని ప్రజలు వారి శ్రమల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప ఆశీర్వాదములను పొందవలెనని మొర్దెకై, దావీదు, దానియేలుల వంటి మహాభక్తులు ఎందరో గోనెపట్ట కట్టుకుని బూడిదను పోసుకుని చేసినటువంటి శక్తివంతమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవునిచే ఎన్నుకొనబడి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఈ విధమైన శక్తిగల ప్రార్థనలు చేయుచు నెలల తరబడి ఉపవాసములో గడిపి గోనెపట్ట కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజలు దీవించబడుట కొరకు బలమైన ప్రార్థనలు చేయుచుండగా, ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల కొలదిగా దీవించబడి
రోగులైన వారెందరూ స్వస్థత పొందుకొనుచున్నారు. సంతానము లేనివారు దేవుని మహాదయలు బిడ్డలను పొందుకొని సంతోషించుచున్నారు. మేలులు పొందిన వారు తమ సాక్ష్యములతో దేవుని మహిమపరచుచున్నారు. అనేకులు వాక్యము ద్వారా పట్టబడి మారు మనస్సు పొంది రక్షించబడుచున్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను ఫిబ్రవరి 8వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల నుండి అడ్డాడ స్వస్థతశాల నందు మునుపెన్నడూ కని విని ఎరుగని రీతిలో జరిగే ఈ అరుదైన శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి. మీ సమస్త పాప శాప దోషముల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప మేలులను పొందండి. ముఖ్య గమనిక: ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి అడ్డాడ స్వస్థతశాల నందు బేతెస్తా సిలువ కోనేరు పండుగ నిర్వహించబడును. ఆశీర్వాదము కొరకు తైలముతో అభిషేకించి, రోగుల స్వస్థత కొరకు, గర్భఫలం లేని వారి సంతాన ప్రాప్తి కొరకు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలమును వచ్చిన వారందరికీ ఉచితముగా అందించెదరు. రండి, దోషము తొలగి దీవెన కలుగు ఈ దైవిక ప్రార్థనలలో పాల్గొని దీవించబడండి. ఆరాధన అనంతరం వచ్చిన వారందరికీ ఆశీర్వాద భోజన వసతి కలదు. ఏ భేదమును లేదు, అందరూ ఆహ్వానితులే. ఈ కుమార్తె పేరు భాగ్యశ్రీ. విషయం ఏంటంటే ఈమె 2 కిడ్నీలు కూడా దెబ్బతినిపోయాయి. ఆ కండిషన్ బట్టి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంది. ఈ సహోదరి ఎవరో చెప్తే వాళ్ళ ఊరి నుంచి ఇక్కడికి వచ్చి దీవించబడినటువంటి వాళ్ళు చెప్పిన ఆ మాటలను బట్టి చివరి అవకాశంగా ఆశతో ఇక్కడికి రావడం జరిగింది. కన్నీటితో దైవజనుల దగ్గరికి వెళ్ళి తన బాధ అంతా కూడా చెప్పుకుని ప్రార్థన చేయించుకున్నారు. తైలం పోసి దైవజనులు ఈమెకు ధైర్యం చెప్పి అభిషేకించి ప్రార్థన చేశారు. విశ్వాసంతో ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని ఈ బిడ్డ తినగా దేవాది దేవుని దయలో మరుసటి 2 వారాల్లో యథావిధిగా చెకప్కు వెళ్ళినప్పుడు ఆ యొక్క డాక్టరు ఈమె యొక్క పరిస్థితిని అంతటిని కూడా చూసినప్పుడు 3,000 నుంచి 170కి వచ్చేసిందంట. అంతగా మిరాకిల్ అనమాట. అద్భుత రీతిగా దేవుడు ఆ ఇన్ఫెక్షన్ తగ్గించాడు. ఈ విధంగా నేనైతే ఒక్క రోజుకొచ్చి 17 మాత్రలు వేసుకునేదాన్నండి. నాకున్న పరిస్థితి దృష్ట్యా దేవుడు నా పరిస్థితిని అంతటిని కూడా మార్చివేశాడు. కేవలం ఇక్కడికి వచ్చి 2 వారాల్లోనే నాకు ఏ బాధ బలహీనత లేకుండా దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పేసి కుమార్తె సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు: విజయవాడలో ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. సూర్యాపేటలో ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్, హైటెక్ బస్టాండ్ ప్రక్కన, గోదావరి రుచుల హోటల్ వెనుక, సూర్యాపేట, తెలంగాణ. ఆత్మకూరులో ఫిబ్రవరి 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. ఖమ్మంలో ఫిబ్రవరి 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచిగంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. మిర్యాలగూడలో ఫిబ్రవరి 8వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. అడ్డాడలో ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. డోన్లో ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, డోన్. నెల్లూరులో ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేట్ దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో
ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఫిబ్రవరి 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. రేపల్లెలో ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. గుంటూరులో ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. అనంతపురంలో ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. గుంతకల్లులో ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. వైజాగ్లో ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. ఆదోనిలో ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. పెద్దడోర్నాలలో ఫిబ్రవరి 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్దడోర్నాల. నర్సరావుపేటలో ఫిబ్రవరి 20వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, పల్నాడు జిల్లా. నల్గొండలో ఫిబ్రవరి 21వ తేదీ శుక్రవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం SBR ఫంక్షన్ హాల్, బస్టాండ్ రోడ్, బోయవాడ, నల్గొండ, తెలంగాణ. మాచేర్లలో ఫిబ్రవరి 22వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, పల్నాడు జిల్లా. ఏలూరులో ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. కాకినాడలో ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ.